Hi, hello everyone, welcome to my channel. I am HRK. So let's see some more questions based on spotting errors. So చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. I am quite certain that the lady is not only greedy but miserly. సో ఏముంది ఇక్కడ నాట్ ఓన్లీ, మరి నాట్ ఓన్లీ కాంబినేషన్ ఏం రావాలి, బట్ ఆల్సో రావాలి కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ బట్టే వచ్చింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం రావాలి, బట్ కాదు బట్ ఆల్సో రావాలి కదా. మనం చెప్పుకున్నామా, హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి, నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి, అలానే నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో రావాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్వైట్. క్వైట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి, ఇది వెరీ కదా. అదే ఈ క్వైట్ ఏంటి, సైలెంట్ అని కదా. ఇక్కడ కరెక్ట్గానే ఉందా క్వైట్ అనేది. ఐ ఆమ్ క్వైట్ సర్టైన్ అంటే ఐ ఆమ్ వెరీ సర్టైన్. ఓకే, సైలెంట్ వచ్చుంటే అని మీనింగ్ వస్తే మనకి అక్కడ వేరర్ అని చూసేవాళ్ళం కదా. సో ఇక్కడ క్వైట్ అనేది కరెక్ట్ పొజిషన్లోనే ఉంది, అంటే కరెక్ట్ స్పెల్లింగే అనమాట క్వైట్ అనేది. ఐ ఆమ్ క్వైట్ సర్టైన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దెర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఐ డు నాట్ లైక్ హిమ్ బట్ హిజ్ సెల్ఫిష్నెస్ ఈజ్ ఇంటాలరబుల్. సో ఇక్కడ చూడండి, దేర్ కదా, ఎందుకు దేర్ ఆర్ వచ్చింది, ఇక్కడ ఏముంది, దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ కదా, కాబట్టి ఆర్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి, వై రావాలి. ఓకేనా. దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ఐ డు నాట్ లైక్ హిమ్ అని రావాలి. అదే మనం డైరెక్ట్గా చదివాను అనుకోండి ఏమవుతుంది, మీనింగ్లెస్ అవుతుంది. ఏమంటున్నారు, ఎలా చెప్తాం, ఎందుకంటే నేను అతన్ని ఎందుకు లైక్ చేయకుండా ఉండటానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి అని మనకి మీనింగ్ రావాలి. సో కాబట్టి ఎందుకంటే అనే సెన్స్ రావాలి, కాబట్టి అక్కడ ఏం రాయాలి, వై అని రాయాలి. దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ఐ డు నాట్ లైక్ హిమ్ బట్ హీజ్ సెల్ఫిష్నెస్ ఈజ్. ఓకేనా, ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ ఇంటాలరబుల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, ఐ హ్యావ్ రీడ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఎస్టర్డే అండ్ అండర్లైన్డ్ ద న్యూ వర్డ్స్ విచ్ ఆర్ సింపుల్ బట్ ఎఫెక్టివ్. సో ఇక్కడ ఏం కనిపించింది మనకి, ఎస్టర్డే. మరి ఎస్టర్డే అంటే కీవర్డ్ మనకి దేంట్లో వస్తుంది, ఏ టెన్స్ స్ట్రక్చర్లో వస్తుంది, పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్లో వస్తుంది కదా. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, హ్యావ్ ప్లస్ V3 అంటే ఏమున్నట్టు, పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నట్టు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉన్నట్టు. సో మనం దీన్ని ఏం చేయాలి, పాస్ట్గా రాయాలి, అంటే V2 ఫామ్ రాయాలి కదా. సో ఐ హ్యావ్ రెడ్ కాదు, ఐ రెడ్. ఓకేనా. ఐ హ్యావ్ రీడ్ కాదు, ఐ హ్యావ్ రీడ్ రాదు, ఏమొస్తుంది, ఐ రెడ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఎస్టర్డే. ఓకేనా. ఇక్కడ యాన్ ఎందుకు వచ్చింది, ఇంట్రెస్టింగ్. సో ఆటు అమహ వరకు మనకి ఏ ప్రొనౌన్సియేషన్ వస్తే అప్పుడు మనకి అక్కడ ఏమొస్తుంది, యాన్ వస్తుంది, కాబట్టి ఇక్కడ యాన్ వచ్చింది. ఐ రెడ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఎస్టర్డే అండ్ అండర్లైన్డ్ ద న్యూ వర్డ్స్. మీరు ఇంకా ఇక్కడ చూస్తే అండర్లైన్డ్ అంటే ఏంటి, V2 ఫామ్. సో ప్యారలిజం ఫాలో అవ్వాలి కదా, ఎండ్ కదా. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి రెడ్ రావాలి, రీడ్కి రెడ్ రెడ్ అంటాను అని అంటాం. సో సేమ్ స్పెల్లింగ్ వస్తుంది మనకి, రీడ్ రెడ్ రెడ్ కదా. సో బట్ ప్రొనౌన్సియేషన్ మనం ఎలా పలుకుతాము, రెడ్గా పలుకుతాము. సో రీడ్కి మనకి వెర్బ్ ఫామ్స్ ఏమేమి ఉంటాయి, రీడ్ రీడ్ రీడ్. సో ప్రొనౌన్సియేషన్ మాత్రం మనకేం రావాలి, రీడ్ రెడ్ రెడ్ కదా. సో కాబట్టి ఐ రెడ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఎస్టర్డే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, హీ కెనాట్ బీ ట్రస్టెడ్ విత్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్. సో ఏంటి ఇక్కడ, ఇన్ఫర్మేషన్సా ఇన్ఫర్మేషనా, ఇన్ఫర్మేషనే. సో కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్స్కి ప్లూరల్ ఉండదు, సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అనాలి, ఇన్ఫర్మేషన్స్ అని రాదు కదా, ఓన్లీ ఇన్ఫర్మేషన్. లగేజెస్ కాదు లగేజ్, ఎక్విప్మెంట్స్ కాదు ఎక్విప్మెంట్, ఫర్నిచర్స్ కాదు ఫర్నిచర్. సో ఇలా అనమాట. సో ఇక్కడ చూడండి, కెనాట్ బీ, ఎప్పుడైనా సరే బీ వస్తే ఏమొస్తుంది, V3 ఫామ్, కాబట్టి ట్రస్టెడ్ వచ్చింది. ఓకేనా. హీ కెనాట్ బీ ట్రస్టెడ్ విత్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, బీయింగ్, బీ ఫామ్స్ కూడా ఎప్పుడైనా సరే మోడల్ వెర్బ్స్ వచ్చి పక్కన బీ ఫామ్ వస్తే మనకి అక్కడ కూడా V3 ఫామ్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ దేర్ ఫర్దర్ రీజన్స్ యూ కెన్ గివ్ మీ ఫర్ యువర్ ఫెయిల్యూర్ టు డూ యాజ్ యూ ప్రామిస్డ్. సో ఇక్కడ చూడండి ఏముంది, ఈజ్ దేర్ ఫర్దర్ రీజన్స్. సో దేర్ వచ్చినప్పుడు ఎలా వస్తుందని చెప్పుకున్నాము, దేర్ వేర్ సబ్జెక్ట్ కదా. సో ఇక్కడ ఎలా ఉంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది, కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇంట్రాగేటివ్లో చెప్తున్నప్పుడు ఎలా అవుతుంది, వెర్బ్ అనేది ముందుకు వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏముంది, ఈజ్ ఉంది, ఈజ్ రావాలా ఆర్ రావాలా, ఆర్ రావాలి. ఎందుకు, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, రీజన్స్ ప్లూరల్ ఫామ్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఈజ్ కాదు ఆర్ వస్తుంది. ఆర్ దేర్ ఫర్దర్ రీజన్స్ యూ కెన్ గివ్ మీ ఫర్ యువర్ ఫెయిల్యూర్ టు డూ యాజ్ యూ ప్రామిస్డ్. ఓకేనా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు వెర్బ్తో మనకి సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సెంటెన్స్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. మరి వెర్బ్ ఎలా డిపెండ్ అవుతుంది, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ రీజన్స్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనకి ఈజ్ కాదు ఆర్ వస్తుంది. ఓకేనా. ఆర్ దేర్ ఫర్దర్ రీజన్స్ యూ కెన్ గివ్ మీ ఫర్ యువర్ ఫెయిల్యూర్ టు డూ యాజ్ యూ ప్రామిస్డ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, డ్యూరింగ్ ద ఫైనల్ మినిట్స్ ఆఫ్ ద స్పీచ్ ద స్పీకర్ రిక్వెస్టెడ్ టు ద ఆడియన్స్
టు హ్యావ్ పేషియన్స్. సో ఇక్కడ ఏముంది రిక్వెస్టెడ్ టు. సో రిక్వెస్టెడ్ అనే దానికి మనకి ప్రపోజిషన్ టు అనేది రాదు, ఓన్లీ రిక్వెస్టెడ్ ద ఆడియన్స్. ఓకేనా. రికార్డ్ టు, లిజన్ టు, వీటికి లిజన్ టు. సో వీటికి మనకి టు అనే ప్రపోజిషన్ వస్తుంది, లిజన్ టు అని. బట్ ఎప్పుడైనా సరే రిక్వెస్టెడ్కి మనకి టు అనే ప్రపోజిషన్ రాదు, డైరెక్ట్గా రిక్వెస్టెడ్ ద ఆడియన్స్ అంటే సరిపోతుంది. రిక్వెస్టెడ్ టు ద ఆడియన్స్ అంటే మనకు అవసరం లేదు, అక్కడ టు అనేది అన్నెసరీ అనమాట. డ్యూరింగ్ ద ఫైనల్ మినిట్స్ ఆఫ్ ద స్పీచ్ ద స్పీకర్ రిక్వెస్టెడ్ ద ఆడియన్స్ టు హ్యావ్ పేషియన్స్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హీ ఈజ్ రన్నింగ్ టెంపరేచర్ సిన్స్ లాస్ట్ ఫ్రైడే. సో సిన్స్ వచ్చినప్పుడు ఏం చూడాలి, ఏంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం కదా, లాస్ట్ ఫ్రైడే అనేది పాయింట్ ఆఫ్ టైం. ఓకే. అండ్ డాక్టర్స్ సస్పెక్ట్ దట్ హీ ఈజ్ డౌన్ విత్ టైఫాయిడ్. సో ఇక్కడ ఏముంది డాక్టర్స్ కాబట్టి ప్లూరల్ కాబట్టి సస్పెక్ట్ వచ్చింది, అదే డాక్టర్ ఉంటే సస్పెక్ట్స్ వచ్చేది, ఎస్ వచ్చేది కదా. సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ కాబట్టి మనకి ప్లూరల్ వేర్బ్ వచ్చింది, సస్పెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది సిన్స్, లాస్ట్ ఫ్రైడే అంటే పాయింట్ ఆఫ్ టైం. సో ఇంకా సిన్స్ ఫర్ వచ్చినప్పుడు మనం ఏం చూడాలి, అక్కడ ఏ టెన్స్ ఫామ్ రావాలి చెప్పండి, ఎస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ రావాలి. ఇక్కడ ఏముంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది, ఈజ్ రన్నింగ్ అంటే ఏ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మనకి ఏం రావాలి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. సో ఏమొస్తుంది హీఈస్ రన్నింగా, హీ హ్యాస్ బీన్ రన్నింగా, ఎస్ ఏమొస్తుంది హీ హ్యాస్ బీన్ రన్నింగ్ టెంపరేచర్ సిన్స్ లాస్ట్ ఫ్రైడే. హీ హ్యాస్ బీన్ రన్నింగ్ టెంపరేచర్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ కాదు, మనకు రావాల్సింది ఏం రావాలి present perfect continuous tense. So kabatti he has been running temperature since last Friday and doctors suspect that he is down with typhoid. Okay na. So since for వచ్చినప్పుడు మనకి ఈజీ అనమాట ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఒకటి ఏదర్ పాయింట్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్ ఆఫ్ టైం మీద ఎర్రర్ ఉండిద్ది, లేదా టెన్స్ స్ట్రక్చర్ మీద మనకి ఎర్రర్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. ట్రావెల్ ఏజెంట్స్ అరౌండ్ ద వరల్డ్ హ్యావ్ కమ్ టు రిలై ఆన్ కంప్యూటర్స్ టు బుక్ సీట్స్ in air flights or rooms in hotels either today or a year from now. సో మీరు ఇక్కడ ఈ సెంటెన్స్ చదివితే ఏవే రూల్స్ అప్లై చేసుకోవచ్చు అని మీకు గుర్తుకు రావాలి. సో చూడండి ఇక్కడ ఏముంది ట్రావెల్ ఏజెంట్స్ కదా. సో కాబట్టి మనకి ఏం వెర్బ్ వచ్చింది ప్లూరల్ వెర్బ్ వచ్చింది, ఏజెంట్స్ అనేది ప్లూరల్ కదా, సో కాబట్టి హ్యావ్ వచ్చింది. మరి అరౌండ్ ద వరల్డ్ అంతా మనకి ఏమవుతుంది క్వాలిఫైయర్, మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ట్రావెల్ ఏజెంట్స్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఓకే. కమ్, సో హ్యావ్ తర్వాత V3 ఫామ్ కమ్, కేమ్, కమ్. ఓకే. టు రిలై ఆన్, సో రిలై ఆన్ డిపెండ్ ఆన్, సో మనం చెప్పుకున్నామా ఫోకస్డ్ ఆన్, బేస్డ్ ఆన్, సో రిలై కూడా మనకి ఏ ప్రపోజిషన్ ఫాలో అవుతుంది ఆన్. సో టు రిలై ఆన్ కంప్యూటర్స్. నెక్స్ట్ టు బుక్ సీట్స్ ఇన్ ఎయిర్ ఫ్లైట్స్ అనకూడదు, ఏమనాలి ఆన్ ఎయిర్ ఫ్లైట్స్ అనాలి. ఓకేనా. సో మనం అంటామా ఐ విల్ బుక్ టికెట్స్ ఆన్ బుక్ మై షో అంటామా, సో అలానే ఐ విల్ బుక్ టికెట్స్ ఆన్ బుక్ మై షో అంటాం కదా. సో ఇక్కడ కూడా మనం ఆన్ ఎయిర్ ఫ్లైట్స్ అనాలి కానీ ఇన్ ఎయిర్ ఫ్లైట్స్ అనకూడదు. సో నేను ఎయిర్ ఫ్లైట్స్లో సీట్స్ బుక్ చేస్తాను అనే దానికి మనకి ఏ ప్రపోజిషన్ వస్తుంది ఆన్ అనే ప్రపోజిషన్ వస్తుంది, ఇన్ రాదు. ఓకేనా. టు బుక్ సీట్స్ ఆన్ ఎయిర్ ఫ్లైట్స్. ఓకేనా. నెక్స్ట్ ఆర్ రూమ్స్ ఇన్ హోటల్స్, రూమ్స్కి ఏమొస్తుంది ఇన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎయిదర్ వచ్చినప్పుడు ఏం రావాలి ఆర్ రావాలి, సో కాబట్టి వచ్చింది ఎయిదర్ టుడే ఆర్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఓకేనా. మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది ఇక్కడైతే ఉంది. టు బుక్ సీట్స్ ఆన్ ఎయిర్ ఫ్లైట్స్ అంటాం, ఇన్ ఎయిర్ ఫ్లైట్స్ మనం అన్నాం. ఓకేనా. ప్రపోజిషన్ ఏమొస్తుంది ఆన్ వస్తుంది. సో నెక్స్ట్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్స్ టు ఆల్ దోస్ హూ హ్యాడ్ సపోర్టెడ్ హర్. సో ఏముంది ఇక్కడ చూడండి గ్రాటిట్యూడ్స్ అని ఉంది, సో మనకి గ్రాటిట్యూడ్స్ రాదు, ఓన్లీ గ్రాటిట్యూడ్. ఓకేనా. సో మనకి ప్లూరల్ ఫామ్ అయితే లేదు గ్రాటిట్యూడ్స్కి, గ్రాటిట్యూడే ఉంటుంది. సో ప్లూరల్ ఫామ్ అయితే లేదు మనకి గ్రాటిట్యూడ్కి, ఓన్లీ గ్రాటిట్యూడ్ సింగులర్ ఫామే. షీ ఎక్స్ప్రెస్డ్ హర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ హూ హ్యాడ్ సపోర్టెడ్ హర్. సో మీరు ఇక్కడ సెంటెన్స్ చూస్తే ఇదే ఫాము పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్ కదా, హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ ఏముంది V2 ఫామ్, సో పాస్ట్ టెన్స్. సో పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్, సో సెంటెన్స్ మొత్తం పాస్ట్లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్గానే ఉంది సెంటెన్స్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3, ఇక్కడేముంది ఎక్స్ప్రెస్డ్ V2 అంటే పాస్ట్లోనే ఉంది, సెంటెన్స్ మొత్తం పాస్ట్లోనే ఉంది. ఎర్రర్ ఎక్కడుంది గ్రాటిట్యూడ్స్ అని రాకూడదు, ఓన్లీ గ్రాటిట్యూడ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్ హీ వాజ్ వెరీ టైర్డ్ సో దట్ హీ వెంట్ హోమ్ ఇమీడియట్లీ. సో ఇక్కడ కూడా చూడండి వాజ్, ఇక్కడ చూడండి వెంట్ పాస్ట్ ఫామ్ కదా, ఇక్కడ కూడా వాజ్ పాస్ట్ ఫామ్. ఎప్పుడైనా సరే అంత సెంటెన్స్ మొత్తం పాస్ట్లోనే ఉండాలి. ఇన్ కేస్ అక్కడ ప్రెజెంట్ ఇస్తే దాన్ని కూడా మనం ప్రెజెంట్ నుంచి పాస్ట్కి మార్చాలి. ఓకేనా. మరి ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ సో దట్ కాదు, ఓన్లీ సో. ఓకేనా. వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్ హీ వాజ్ వెరీ టైర్డ్ సో హీ వెంట్ హోమ్ ఇమీడియట్లీ. ఎందుకు సో ఓన్లీ సోనే పెట్టాలి, సో దట్ ఎందుకు పెట్టకూడదు చెప్తా. సో ఇప్పుడు చూడండి సో అని ఎప్పుడు యూజ్ చేస్తాము రిజల్ట్ ఉంది సెకండ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు మనం సోని యూజ్ చేస్తాం. సో దట్ ఎప్పుడు యూజ్ చేస్తాము రీజన్ ఉంటే మనకి
సో దట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సమ్ మనీ, సో ఐ వాంట్ టు బై ఏ కార్. సో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో మీకు ఏం తెలుస్తుంది, నా దగ్గర కొంత మనీ ఉన్నాయి కాబట్టి నేను కార్ని కొంటున్నాను. సో మనకి ఈ రెండు సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి, నా దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి నేను కార్ కొంటున్నాను. ఇది రిజల్టా రీజనా? నా దగ్గర మనీ ఎందుకు ఉన్నాయా అనే సెన్స్ వస్తుందా? లేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కార్ కొంటున్నాను. సో కాబట్టి ఇది రిజల్ట్ అవుతుంది మనకి. ఐ వాంట్ టు బై ఎ కార్ అనేది మనకి రిజల్ట్ అవుతుంది. నా దగ్గర మనీ ఉన్నాయి, నేను కొంటున్నాను. సో ఈ సెంటెన్స్ ఏమవుతుంది, రిజల్ట్ అవుతుంది. కాబట్టి సో అని రాస్తాము. ఓకేనా? సో ఇంకో సెంటెన్స్ చెప్తా, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఐ విల్ గో బై కార్ సో దట్ ఐ కెన్ టేక్ మోర్ లగేజ్. సో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది, ఐ విల్ గో బై కార్, నేను కారు ద్వారా వెళ్తాను. సో కాబట్టి నేను ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళగలను. సో నేను ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళగలను, ఇదేంటి, రీజనా రిజల్టా చెప్పండి? రీజన్. నేను కార్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను దానివల్ల నేను ఎక్కువ లగేజ్ని తీసుకెళ్ళగలను అని. కాబట్టి ఇది రీజన్ కదా, రిజల్ట్ కాదు కదా. సో కాబట్టి ఇక్కడ సో దట్ వచ్చింది. ఓకేనా? సో అట్లానే ఇక్కడ ఈ సెంటెన్స్లో కూడా హీ వాజ్ వెరీ టైర్డ్ సో హీ వెంట్ హోమ్ ఇమీడియట్లీ. తను టైర్డ్గా ఉన్నాడు కాబట్టి తను ఇంటికి వెళ్ళాలి అని ఇంటికి వెళ్ళిపోయాడు ఇమీడియట్గా అని. సో పాస్ట్ ఫామ్ కదా. సో తను టైర్డ్గా ఉన్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు, అది రిజల్ట్. తను ఎందుకు టైర్డ్గా ఉన్నాడు, దానివల్ల ఏం జరిగింది అనే రీజన్ ఉంటే సో అప్పుడు మనం సో దట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ రీజన్ కాదు, రిజల్ట్. తను టైర్డ్గా ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. సో కాబట్టి రిజల్ట్ కాబట్టి మనం ఏం చేయాలి, సో పెట్టాలి. రీజన్ అయితే మనం సో దట్ పెడతాం. ఓకే.